ఇవాళ టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతా అని గతంలోనే చెప్పినట్లుగానే టీటీడీ ఈవోను మార్చారు. 1997 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా టీటీడీ అడిషనల్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఇవాళ టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతా అని గతంలో చెప్పినట్లుగానే టీటీడీ ఈవోను మార్చారు. 1997 ఐఏఎస్ బ్యాచ్ చెందిన శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా టీటీడీ అడిషనల్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, మొత్తంగా అయితే టీటీడీ ఈవో శ్యామలరావు ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు తెలిసింది. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్, మొత్తం మీద మరి కాసేపట్లో టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం 2 రోజుల క్రితమే జీవోను విడుదల చేసింది. టీటీడీ ఈవోగా శ్యామలరావు నియమిస్తూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఆయన ఇవాళ మరి కాసేపట్లో నేరుగా తిరుమలకు వచ్చి ఇక్కడ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవోగా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే గత 4 రోజుల క్రితం తిరుమలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడం జరిగింది, దేవాలయాల్లో కావచ్చు లేదంటే ప్రభుత్వ యంత్రాంగాల్లో. అయితే స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచే ఈ ప్రక్షాళన అనేది మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఇక్కడ నుంచి ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తానంటూ కూడా ఆయన చెప్పిన మరుసటి రోజే టీటీడీ ఈవోగా శ్యామలరావును ఆయన నియమిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే శ్యామలరావుకి ఒక గుర్తింపు ఉన్నటువంటి అధికారిగా ఉన్నారు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు అనేటువంటి పేరుంది. ఏ శాఖలో ఎక్కడ పనిచేసినా కూడా ఆయన ఎక్కడ కూడా అవినీతికి సంబంధించినటువంటి మరకలు ఎక్కడ కూడా లేకుండా ఉన్న నేపథ్యంలో నేరుగా ప్రస్తుతానికి తిరుమల దేవస్థానం టీటీడీ దేవస్థానానికి ఆయన ఈవోగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయంటూ కూడా అంటే ఇప్పటికే టీడీపీ నేతలు చెప్తున్నారు, స్థానిక భక్తులు కూడా ఈ విషయాన్ని బయట పెడుతున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో ఈవోగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి శ్యామలరావుకి టీటీడీ అధికారులు ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన తిరుమలకి కాలిబాట గుండా కూడా తిరుమలకి నడుచుకుంటూ వచ్చి స్వామివారి దర్శనం పొందిన తర్వాత ఆలయం లోపల ఏదైతే అంటే ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. దాని తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నాడు. అంటే ఇప్పటికే ఆల్రెడీ వీకెండ్ రోజులు ఉన్న నేపథ్యంలో తిరుమలకి విపరీతమైన భక్తుల రద్దీ వస్తున్న కారణంగా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, మరో 2-3 రోజులు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపైన కూడా ఉన్నతాధికారులతో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో కావచ్చు మిగిలిన అధికారులతో కూడా మాట్లాడబోతారు. దాని తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఆయన తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద టీటీడీ ఈవోగా శ్యామలరావును ప్రభుత్వం నియమించిన తర్వాత ఆయన బాధ్యతలు మరి కాసేపులోనే స్వీకరించబోతున్నారు. కిరణ్, రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.